welcome back to the channel Balu Tech Lines. So last class, I think in the last class we have finished off curl and Laplacian operator, right? So ఈ 4 topics తోటి మన vector differentiation అనేటువంటి కాన్సెప్ట్ ఏదైతే ఉందో that we have completed, right? So now in this session we are going to deal directional derivative, which is very very important for GIT. ఓకే, సో డైరెక్షనల్ డెరివేటివ్ అనేది రియల్లీ చాలా ఇంపార్టెంట్ అమ్మా. సో ఎవరైతే డైరెక్ట్ గా ఈ వీడియోలోకి వచ్చారో, సో ఐ సజెస్ట్ ఫస్ట్ 3 వీడియోస్ ఏవైతే ఉన్నాయో, ఫస్ట్ 3 వీడియోస్, సో అవి ఫస్ట్ చూసి ఆ తర్వాత డైరెక్షనల్ డెరివేటివ్ రండి. ఓకే, బికాస్ ద డైరెక్షనల్ డెరివేటివ్ కంప్లీట్లీ డిపెండ్స్ అపాన్ దోస్ 3 వీడియోస్. ఓకే ఫైన్, సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో హెడింగ్ పెట్టుకున్నామా డైరెక్షనల్ డెరివేటివ్, రైట్? సో డైరెక్షనల్ డెరివేటివ్ ఆర్ డైరెక్షనల్ డెరివేటివ్, డైరెక్షనల్ డెరివేటివ్. కీప్ ద హెడింగ్ డైరెక్షనల్ డెరివేటివ్. నేను చెప్పే ఒక పాయింట్ నోట్ చేసుకోండి. లెట్ ఎఫ్ బార్ బి ఎనీ వెక్టర్, లెట్ ఎఫ్ బార్ బి ఎనీ వెక్టర్, లెట్ ఎఫ్ బార్ బి ఎనీ వెక్టర్, కమా phi is any scalar, let f bar be any vector and phi be any scalar. మా జాగ్రత్తగా వినండి, మా డైరెక్షనల్ డెరివేటివ్ ఇస్ వెరీ సెన్సిటివ్ అండ్ వెరీ ఇంపార్టెంట్. సో జాగ్రత్తగా నీ నోట్ చేసుకొని హ్యాపీగా ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయండి, ఇట్ విల్ బి గుడ్. ఓకే, సో పాయింట్ ఏంటి? లెట్ ఎఫ్ బార్ బి ద వెక్టర్, కమా phi be the scalar. ఓకే, phi be the scalar and p be any point, capital P be any point. Let f bar be the vector, comma phi be any scalar and p be any point, obviously. Then the directional derivative can be calculated by below procedure. Okay, then directional derivative can be calculated by using below procedure. Okay, మా డైరెక్షనల్ డెరివేటివ్ అని మీ క్వశ్చన్ లో కనిపించింది అంటే ఫస్ట్ ఇమ్మీడియట్ గా మీ మైండ్ లోకి రావాల్సింది 3 క్వశ్చన్ లో మీరు వెతుక్కోవాల్సింది 3. ఫస్ట్ వన్ స్కేలర్, రెండోది వెక్టర్, మూడోది పాయింట్. మళ్ళీ చెప్తున్నాను చూడండి, డైరెక్షనల్ డెరివేటివ్ మీద క్వశ్చన్ వస్తే అంటే గేట్ లో నీ క్వశ్చన్ లో డైరెక్షనల్ డెరివేటివ్ అని కనిపించిందంటే ఇమ్మీడియట్ గా ఫస్ట్ నువ్వు ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటంటే, నువ్వు ఫస్ట్ క్వశ్చన్ లో నువ్వు ఫస్ట్ ఏమేమి ఉన్నాయో చూడాల్సింది ఏంటి అంటే, ఫస్ట్ వన్ వి షుడ్ హ్యావ్ ఎ వెక్టర్ and we should have a scalar and we should have a point. ఈ మూడిట్లో ఏ ఒక్కటి లేకపోయినా మనం డైరెక్షనల్ డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేయలేము. ఓకే, డెఫినెట్ గా క్వశ్చన్ లో ఒక స్కేలర్, ఒక వెక్టర్, ఒక పాయింట్ అనేది కంపల్సరీగా ఉండాలి. అప్పుడు డైరెక్షనల్ డెరివేటివ్ క్యాలిక్యులేట్ చేయడం మనం స్టార్ట్ చేయొచ్చు. సో ఫస్ట్ డైరెక్షనల్ డెరివేటివ్ స్టార్ట్ చేయడంలో 3 స్టెప్స్ ఉంటాయి. ఈ 3 స్టెప్స్ చేసేస్తే డైరెక్షనల్ డెరివేటివ్ అయిపోద్ది సింపుల్ గా. మన యాక్చువల్గా అయితే 20 సెకండ్స్ కూడా పట్టదు. ఓకే, సో మనం స్టార్టింగ్ కాబట్టి వి విల్ మూవ్ స్లోలీ, రైట్? సో ఫస్ట్ నువ్వేమేమి వెతకాలి? డైరెక్షనల్ డెరివేటివ్ అనగానే క్వశ్చన్ లో ఒక స్కేలర్, ఒక వెక్టర్, ఒక పాయింట్. సింపుల్ గా స్కేలర్ కి గ్రేడియంట్ ఫైండ్ అవుట్ చేయి. మళ్ళీ చెప్తున్నా చూడు, నువ్వు క్వశ్చన్ లో వెతకాల్సింది వేటి గురించి? స్కేలర్, వెక్టర్ అండ్ పాయింట్. సో సింపుల్ గా స్కేలర్ కి ఏం ఫైండ్ అవుట్ చేస్తావు? గ్రేడియంట్ ఫైండ్ అవుట్ చేసి పాయింట్ సబ్స్టిట్యూట్ చేయి. మళ్ళీ చెప్తున్నాను చూడు, స్టెప్ నెంబర్ 1, ఫైండ్ ద గ్రేడియంట్ అండ్ సబ్స్టిట్యూట్ ద పాయింట్. డెల్ ఫై అట్ ఎ పాయింట్ పి, అదొక సైడ్. స్టెప్ 2 ఏంటంటే, ఒక వెక్టర్ ఇచ్చాడు కదా నీకు, ఆ వెక్టర్ యూనిట్ నార్మల్ వెక్టర్ ఫైండ్ అవుట్ చేయి, అంటే వెక్టర్ బై ఇట్స్ మ్యాగ్నిట్యూడ్. స్టెప్ 2. సో స్టెప్ 1 ఏంటి? ఫస్ట్ మన క్వశ్చన్ లో వెతుక్కోవాల్సింది ఒక స్కేలర్, ఒక వెక్టర్, ఒక పాయింట్. స్కేలర్ కి గ్రేడియంట్ ఫైండ్ అవుట్ చేసి పాయింట్ సబ్స్టిట్యూట్ చేయండి. వెక్టర్ కి యూనిట్ నార్మల్ వెక్టర్ ఫైండ్ అవుట్ చేయండి. ఓకే, సో ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయమా. స్టెప్ 1 లో ఏం చేసావు? ఇచ్చిన స్కేలర్ కి గ్రేడియంట్ ఫైండ్ అవుట్ చేసావు, అంటే నీకు అవుట్పుట్ ఏమొచ్చిందమ్మా? వెక్టరేగా వచ్చింది. వెక్టరే కదా వచ్చింది. పాయింట్ సబ్స్టిట్యూట్ ఒక వెక్టర్ వచ్చింది. సెకండ్ దానికి ఏం చేసావు? వెక్టర్ యూనిట్ నార్మల్ వెక్టర్ ఫైండ్ అవుట్ చేసావు, అది కూడా ఒక వెక్టరేగా. సో ఆ 2 వెక్టర్స్ కి మధ్యలో నువ్వు డాట్ ప్రొడక్ట్ కనుక చేసావంటే ఆటోమేటిక్ గా నీకు ఏమొస్తుందంటే డైరెక్షనల్ డెరివేటివ్ వస్తుంది. వెరీ సింపుల్. ఓకే, సో కాబట్టి స్టెప్ నెంబర్ 1 ఏంటంటే, ఇచ్చిన స్కేలర్ కి గ్రేడియంట్ ఫైండ్ అవుట్ చేసి పాయింట్ సబ్స్టిట్యూట్ చేయండి. మనం ఆల్రెడీ గ్రేడియంట్ లో చూసాం. సెకండ్ థింగ్, ఇచ్చిన వెక్టర్ కి యూనిట్ నార్మల్ వెక్టర్ ఫైండ్ అవుట్ చేయండి. అది ఫస్ట్ వీడియోలో చూసాం, అది గ్రేడియంట్ వీడియోలోనే చూసాం. ఓకే, ఇచ్చిన వెక్టర్ కి సింపుల్ గా ఏం ఫైండ్ అవుట్ చేయాలి? యూనిట్ నార్మల్ వెక్టర్. ఆ వచ్చిన 2 వాటికి మనం డాట్ ప్రొడక్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, డాట్ ప్రొడక్ట్ అంటే సింపుల్, 2 ఐలు 2 జేలు 2 కేలు మల్టిప్లై చేస్తా. నేను ఒక ప్రాబ్లం చెప్తే మీకు క్లియర్ అయిపోద్ది. ఓకే, సో కాబట్టి లెట్స్ మూవ్ ఆన్, రైట్? ఫైన్. సో కాబట్టి వెరీ కేర్ఫుల్ గా వినండి అమ్మా. ఓకే, చాలా కేర్ఫుల్ గా వినండి, రైట్? రైట్, ఫైన్. సో ఐ హోప్ ఇట్ ఈస్ విజిబుల్ టు యూ ఆల్, రైట్? సో ఇక్కడ చూడండి డైరెక్షనల్ డెరివేటివ్. ఓకే, సో లెట్ ఎఫ్ బార్ బి ఎనీ వెక్టర్ అండ్ ఫై ఈస్ బి ద స్కేలర్ అండ్ పి బి ఎనీ పాయింట్. ఓకే, సో మనం డైరెక్షనల్ డెరివేటివ్ క్యాలిక్యులేట్ చేసేదంటే 3 స్టెప్స్ ఉంటాయి. ఆల్రెడీ నేను చెప్పాను కదా. స్టెప్ నెంబర్ 1,
ఫస్ట్ ఇచ్చిన స్కేలర్ ఏదైతే ఉంటుందో దానికి మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే గ్రేడియంట్ ఫైండ్ అవుట్ చేయాలి. గ్రేడియంట్ ఫైండ్ అవుట్ చేసి పాయింట్ సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకే. సో ఆ తర్వాత ఇచ్చిన వెక్టర్ ఇస్తాడు కదా! ఆ వెక్టర్‌కి మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే యూనిట్ నార్మల్ వెక్టర్ అంటే ఎఫ్ క్యాప్ అంటే ఎఫ్ బార్ బై ఇట్స్ మాగ్నిట్యూడ్. ఓకే. సింపుల్. రైట్. నౌ ఆ తర్వాత ఈ రెండిటికి మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే డాట్ ప్రొడక్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే. సో కాబట్టి ఈ స్టెప్ 1కి స్టెప్ 2కి ఏం చేయాలి డాట్ ప్రొడక్ట్ అంటే ఇక్కడ ఒక వెక్టర్ వస్తది నీకు. ఇక్కడ ఒక వెక్టర్ వస్తది. ఆటోమేటిక్‌గా ఆ రెండిటికి డాట్ ప్రొడక్ట్ చేస్తే నీకు అవుట్‌పుట్ వచ్చేది ఏమవుతదంటే ఒక డైరెక్షనల్ డెరివేటివ్ అవుతుంది. ఓకే. అంటే ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్‌గా ఒకటి గుర్తుపెట్టుకోమ్మా. క్వెషన్ ఏ టైప్‌లో ఇస్తారంటే ద డైరెక్షనల్ డెరివేటివ్ ఆఫ్ ఎవరికి కనుక్కుంటాం మనం డైరెక్షనల్ డెరివేటివ్ స్కేలర్‌కి కనుక్కుంటాం. ఓకే. ద డైరెక్షనల్ డెరివేటివ్ ఆఫ్ ఒక స్కేలర్ ఇస్తాడు. ఎట్ పాయింట్ ఇస్తాడు. ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ అని వెక్టర్ ఇస్తాడు. జాగ్రత్తగా చూడమ్మా. ద డైరెక్షనల్ డెరివేటివ్ ఆఫ్ ఒక స్కేలర్ ఇస్తాడు కంపల్సరీ. ఎట్ సమ్ పాయింట్ ఇస్తాడు. ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ వెక్టర్ ఇస్తాడు. ఓకే. సో ఇది ప్రొసీజర్. సో నువ్వు క్వెషన్‌లో ఇమ్మీడియేట్ గా చూడాల్సింది ఏంటి? ఒక స్కేలర్, ఒక వెక్టర్, ఒక పాయింట్. ఫస్ట్ స్టెప్ ఏంటి? ఇచ్చిన స్కేలర్‌కి టకామని గ్రేడియంట్ కనుక్కొని పాయింట్ సబ్స్టిట్యూట్ చేయి. ఇట్ విల్ టేక్ 10 సెకండ్స్. రైట్? నెక్స్ట్ ఇచ్చిన వెక్టర్‌కి యూనిట్ నార్మల్ వెక్టర్ కనుక్కో. అది 5 సెకండ్స్ పడుతుంది. ఆ రెండిటికి డాట్ ప్రొడక్ట్ చేయి. అది ఇంకొక 5 సెకండ్స్, 20 సెకండ్స్‌లో ఆన్సర్ అయిపోతుంది. వెరీ వెరీ సింపుల్. ఓకే. సో ఒక ప్రాబ్లమ్ నేను చెప్తాను. ఇది పాస్ చేసి నోట్ చేసుకోండి ఈ ప్రొసీజర్. సో ఒక పాయింట్ నేను చెప్తాను. సో లెట్ us సీ. ఓకే. సో చూడండి ఫస్ట్ క్వెషన్. ఓకే. సో ఇది ఫస్ట్ క్వెషన్. ప్రీవియస్ ఇయర్ ప్రాబ్లమ్స్ తర్వాత చేయిస్తాను. సో ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్ చూడండి. ఓకే. సో ద డైరెక్షనల్ డెరివేటివ్ ఆఫ్ ఒక పర్టిక్యులర్ ఫంక్షన్ φ ఈజ్ ఈక్వల్ టు 2xy ప్లస్ జెడ్ స్క్వేర్ అనే ఒక ఫంక్షన్ ఇచ్చాడు. ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఐ బార్ ప్లస్ 2j బార్ ప్లస్ 3k బార్ ఈజ్ డాష్ ఎట్ పాయింట్ 1,1,1 అనేది మనకి ఇచ్చారు. ఓకే. సో లెట్ us సీ హౌ వాట్ విల్ హ్యాపెన్. ఇక్కడ చూడండి మన ఫస్ట్ క్వెషన్‌లో వెతకాల్సింది ఏమని చెప్పుకున్నాం? 5 వెతకాలని చెప్పుకున్నాం కదా! చూడు 5 ఏమి ఇచ్చాడు చూడు 5. 2xy ప్లస్ జెడ్ స్క్వేర్. సో యాక్చువల్‌గా వాడు ఈ క్వెషన్‌లో అంటే 5 నేను తీసుకున్నాను. యాక్చువల్‌గా అయితే ఇవ్వడు. ద డైరెక్షనల్ డెరివేటివ్ ఆఫ్ 2xy ప్లస్ జెడ్ స్క్వేర్ డైరెక్ట్‌గా ఇస్తాడు. మనం స్కేలర్‌ని 5 అనుకున్నాం. ఇన్ జనరల్‌గా ప్రొసీజర్‌లో. మీరు ఏదేమైనా అనుకోవచ్చు ప్రాబ్లమ్ లేదు. సో ఫస్ట్ స్టెప్ ఏంటి? ఇచ్చిన స్కేలర్‌కి గ్రేడియంట్ ఫైండ్ ఔట్ చేయాలి. అంటే ఐ బార్ ఇంటి గ్రేడియంట్ ఎలా ఫైండ్ ఔట్ చేయాలి మీకు ఆల్రెడీ తెలుసు. ఓకే. సో ఒకవేళ మీకు కనుక తెలియకపోతే ఫస్ట్ సీ దట్ వీడియో అండ్ కమ్ టు దిస్ వన్ రైట్. సో ఐ బార్ ఇంటూ దీని విత్ రెస్పెక్ట్ టు వైతో ఎక్స్‌తో చేస్తే ఎంత వస్తది? 2y సింప్లీ ప్లస్ జే బార్ ఇంటూ దీని విత్ రెస్పెక్ట్ టు వైతో చేస్తే ఏమొస్తది? 2x సింప్లీ ప్లస్ కే బార్ ఇంటూ దీని విత్ రెస్పెక్ట్ టు జెడ్‌తో చేస్తే ఎంత వస్తదమ్మా? 2z. ఓకే. సో పాయింట్ సబ్స్టిట్యూట్ చేయాలి. అంతే కదా! డెల్ ఫై అట్ పాయింట్ P కావాలి. పాయింట్ ఎంత 1, 1, 1 అంటే x ప్లేస్‌లో 1, y ప్లేస్‌లో 1, z ప్లేస్‌లో 1 సబ్స్టిట్యూట్ చేయాలి. సబ్స్టిట్యూట్ చేస్తే ఇది 1 ఇది 1 ఇది 1 కదా! సో కాబట్టి అప్పుడు ఏమైద్ది 2 ఇంటూ ఐ బార్ ప్లస్ 2 ఇంటూ జే బార్ ప్లస్ 2 ఇంటూ కే బార్ సింపుల్ సి బార్. సో కాబట్టి ఇదేంటమ్మా ఇది డెల్ ఫై అట్ ఎ పాయింట్ పి. ఫస్ట్ స్టెప్ అయిపోయింది. ఓకే. 10 సెకండ్స్‌లో అయిపోయింది మీరు టక్ టక్ సరిగ్గా చేస్తే. ఫస్ట్ స్టెప్ అయిపోయింది కదా! సెకండ్ స్టెప్ ఏంటి? ఇచ్చిన వెక్టర్‌కి యూనిట్ నార్మల్ వెక్టర్ ఫైండ్ ఔట్ చేయాలి. ఇచ్చిన వెక్టర్ ఏంటో చూడు. ఐ బార్ ప్లస్ 2j బార్ ప్లస్ 3k బార్. ఇచ్చిన వెక్టర్‌కి యూనిట్ నార్మల్ వెక్టర్ ఎట్లా ఫైండ్ ఔట్ చేస్తాము? వెక్టర్ బై ఇట్స్ మాగ్నిట్యూడ్ స్క్వేర్ రూట్ ఆఫ్ 3 స్క్వేర్ 9, 2 స్క్వేర్ 4, 9 ప్లస్ 4 13 ప్లస్ 1 14. సో కాబట్టి ఐ బార్ ప్లస్ 2j బార్ డివైడెడ్ బై రూట్ 14. ఫైన్. సో కాబట్టి ఇక్కడ ఎంత వచ్చింది? ఐ బార్ ప్లస్ 2j బార్ ప్లస్ 3k బార్ బై రూట్ 14 యాక్చువల్లీ. ఓకే. సో కాబట్టి ఇక్కడ నేనేం చెప్పాను? స్టెప్ నెంబర్ 1 అయిపోయింది. స్టెప్ నెంబర్ 2 అయిపోయింది. ఈ 2 స్టెప్స్‌కి మనం ఏం చేయాలంటే డాట్ ప్రొడక్ట్ అనేది ఒకటి ఫైండ్ ఔట్ చేయాలి. సింపుల్‌గా డాట్ ప్రొడక్ట్ అనేది ఒకటి ఫైండ్ ఔట్ చేయాలి. మరి డాట్ ప్రొడక్ట్ అంటే ఇక్కడ ఐ బార్ ఉంది కదా! ఐ బార్ కోఎఫిషియంట్ ఎంత? 2. ఇక్కడ ఐ బార్ కోఎఫిషియంట్ ఎంత? 1. సో కాబట్టి 2 ఇంటూ 1 ఎంత? అంటే 2 ప్లస్ ఇక్కడ జే బార్ కోఎఫిషియంట్ ఎంత? 2. ఇక్కడ జే బార్ కోఎఫిషియంట్ ఎంత? 2. 2 ఇంటూ 2 వాల్యూ ఎంత? 4 సింపుల్. ప్లస్ ఇక్కడ కే బార్ కోఎఫిషియంట్ ఎంత? 3. ఇక్కడ కే బార్ కోఎఫిషియంట్ ఎంత? 2. సో కాబట్టి 3 2s ఆర్ ఎంత అంటే 6 డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ 14. సో 6 ప్లస్ 4 అంటే ఎంత? 10. 10 ప్లస్ 2 వచ్చేసరికి 12. 12 డివైడెడ్ బై రూట్ 14. సో కాబట్టి 12 డివైడెడ్ బై రూట్ 14 విల్ బి ద డైరెక్షనల్ డెరివేటివ్. ఓకే. సో కాబట్టి జాగ్రత్తగా మీరు కనుక అబ్జర్వ్ చేస్తే సింపుల్ అమ్మ. ఒక డైరెక్షనల్ డెరివేటివ్ ఫైండ్ ఔట్ చేసేటువంటి ప్రొసీజర్‌లో మనకి 3 పాయింట్స్ ఉంటాయి. ఒక స్కేలర్ కావాలి, ఒక వెక్టర్ కావాలి, ఒక పాయింట్ కావాలి. స్కేలర్‌కి గ్రేడియంట్ ఫైండ్ ఔట్ చేసి పాయింట్ సబ్స్టిట్యూట్ చేయండి సింపుల్‌గా ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ ఇచ్చిన వెక్టర్‌కి యూనిట్ నార్మల్ వెక్టర్ ఫైండ్ ఔట్ చేయండి. ఆ వచ్చిన రెండిటికి డాట్ ప్రొడక్ట్ గనుక ఫైండ్ ఔట్ చేస్తే యూ విల్ గెట్ ద డైరెక్షనల్ డెరివేటివ్. అంటే ఇక్కడ మీరు చూసారో లేదో మీరు ఫైండ్ ఔట్ చేసిన డైరెక్షనల్ డెరివేటివ్‌లు ఐ బార్, జే బార్, కే బార్ లేవు. అంటే ఇట్స్ ఎ స్కేలర్. సో ఏ డైరెక్షనల్ డెరివేటివ్ ఈస్ ఆల్వేస్ ఎ స్కేలర్ క్వాంటిటీ. ఓకే. రిమెంబర్ దట్. రైట్. ఫైన్. సో ఒకసారి ఈ సొల్యూషన్ గనుక మీరు అబ్జర్వ్ చేస్తే సో ఫైండ్ ద డైరెక్షనల్ డెరివేటివ్ ఆఫ్ 5 ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఐ బార్ ప్లస్ 2j బార్ ప్లస్ 3k బార్ ఎట్ 1, 1, 1. ఫస్ట్ నేను ఫైండ్ ఔట్ చేయాల్సింది ఏంటి? ఒక స్కేలర్ తీయాలి. ఆ స్కేలర్ గ్రేడియంట్ ఫైండ్ ఔట్ చేయాలి. సో ఇది వచ్చింది ఆల్రెడీ. సో నేను 1 పాయింట్ సబ్స్టిట్యూట్ చేస్తే ఐ బార్ ప్లస్ జే బార్ ప్లస్ కే బార్. సో 2 ఉండాలి కదా!
ఓకే 2xi బార్ ప్లస్ 2y 2 ఉండాలి ఇక్కడ. ఓకే నేను మిస్ చేశాను. ఓకే మీరు నోట్ చేసుకోండి ఇక్కడ. ఓకే 2 ఇంటూ ఐ బార్ ప్లస్ 2 ఇంటూ జే బార్ ప్లస్ 2 ఇంటూ కే బార్. ఓకే సింపుల్ సి బార్. ఓకే అది మీరు మాడిఫై చేసుకోండి. ఫైన్. ఆ తర్వాత ఇక్కడ చూడండి నెక్స్ట్ ఇచ్చిన వెక్టర్ ఏంటి ఐ బార్ ప్లస్ 2 జే బార్ ప్లస్ 3 కే బార్. దానికి ఏం ఫైండ్ అవుట్ చేయాలి సెకండ్ స్టెప్ యూనిట్ నార్మల్ వెక్టర్ రైట్. సో కాబట్టి స్క్వేర్ రూట్ ఆఫ్ 9 ప్లస్ 4 ప్లస్ 1 దట్ ఈస్ నథింగ్ బట్ రూట్ 14. సో దిస్ ఈస్ నథింగ్ బట్ డెల్ఫా ఎట్ ఎ పాయింట్ పి, దిస్ ఈస్ నథింగ్ బట్ ఎఫ్ క్యాప్. ఈ రెండింటికి కనుక డాట్ ప్రోడక్ట్ కనుక మీరు ఫైండ్ అవుట్ చేసినట్లయితే ఆటోమేటిక్ గా ఏమవుతుంది మనకి డైరెక్షనల్ డెరివేటివ్ వస్తుంది. ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాం డాట్ ప్రోడక్ట్ అనేది ఈ రెండు ఏదైతే ఉన్నదో ఈ రెండింటికి డాట్ ప్రోడక్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. సో 1/√14 అనేది పక్కన రాసేసేయండి, అది అన్నిటికీ కామన్ పక్కన రాసేస్తే మరి ఇక్కడ అన్నిటికీ 2 ఉందమ్మ మర్చిపోవద్దు. ఓకే సో 2 ఇంటూ 1 వచ్చేసరికి ఎంత 2 ప్లస్ ఇక్కడ 2 ఉంది ఇక్కడ కూడా 2 జే కాంపోనెంట్ 2 ఇంటూ 2 ఎంత 4 ప్లస్ ఇక్కడ 2 ఉంది ఇక్కడ 3 ఉంది 3 ఇంటూ 2 వచ్చేసరికి ఎంత అంటే 6 6 ప్లస్ 4 10 10 ప్లస్ 2 12. సో కాబట్టి 12 డివైడెడ్ బై రూట్ 12 divided by root 14 simple thing. Okay so simple task అయిపోయింది right. So in this way we can find directional derivative of anything. Okay సో ఇక్కడ చూడండి డైరెక్షనల్ డెరివేటివ్ ఇస్ నథింగ్ బట్ డాట్ ప్రోడక్ట్ ఆఫ్ దోస్ టూ. ఇక్కడ యాక్చువల్ గా 2 ఉందమ్మా నేను మిస్ చేశాను అది. సో ఇది 6 కాదు 14. ఓకే ఇది మీరు కరెక్ట్ చేసుకోండి. ఓకే సో నేను ఇక్కడ యాక్చువల్ గా 2 మిస్ చేశాను. సో 2 ప్లస్ 4 ప్లస్ 6 ఓకే సో 2 ప్లస్ 4 ప్లస్ 3 2 6 రైట్. సో 12 upon root 14 వస్తుంది. ఓకే దిస్ ఈస్ నాట్ 6 సో 6 2 12. ఓకే సో కాబట్టి పాస్ చేసుకొని నోట్ చేసుకుందాం హ్యాపీగా. సో ఐ మూవింగ్ ఆన్ టు ది నెక్స్ట్ ప్రాబ్లం. ఓకే సో చూడండి ఇక్కడ ద డైరెక్షనల్ డెరివేటివ్ ఆఫ్ ఎ పర్టికులర్ స్కేలర్ ఎట్ ఎ పాయింట్ 1,1,1 ఇన్ ద డైరెక్షన్ నార్మల్ టు ద సర్ఫేస్ 3xy square plus y is equal to z at 0,1,1. మరి దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మోడల్. జాగ్రత్త చూడు, నేను డైరెక్షనల్ డెరివేటివ్ చేయాలి అంటే కంపల్సరీగా ఏం కావాలని చెప్పాను, ఫస్ట్ స్కేలర్ కావాలి, ఒకటి వెక్టర్ కావాలి, రెండోది పాయింట్, మూడోది పాయింట్ కావాలని చెప్పాను. స్కేలర్ కి గ్రేడియంట్ ఫైండ్ అవుట్ చేసి పాయింట్ సబ్స్టిట్యూట్ చేస్తాం, వెక్టర్ కి యూనిట్ నార్మల్ వెక్టర్ ఫైండ్ అవుట్ చేస్తాం, ఆ రెండింటికి డాట్ ప్రోడక్ట్ కనుక ఫైండ్ అవుట్ చేస్తే ఆటోమేటిక్ గా నీకు ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. అయితే ఒక్కొక్కసారి ఇప్పుడు 2 టైమ్స్ ఏమి ఇచ్చాడు గేట్లు అంతే, వెక్టర్ ప్లేస్ లో కూడా స్కేలర్ ఇస్తాడు. మన యాక్చువల్ క్వశ్చన్ ఏంటి, ద డైరెక్షనల్ డెరివేటివ్ ఆఫ్ ఎ స్కేలర్ ఎట్ ఎ పర్టికులర్ పాయింట్ ఇన్ ద డైరెక్షన్ నార్మల్ టు ద సర్ఫేస్ అని ఒక వెక్టర్ ఇవ్వాలి యాక్చువల్గా ఇక్కడ. కానీ వెక్టర్ ఇవ్వలేదు, వెక్టర్ ప్లేస్ లో ఏమి ఇచ్చాడు, స్కేలర్ ఇచ్చాడు. సో కాబట్టి ఫస్ట్ మనం స్కేలర్ నుంచి వెక్టర్ తెచ్చుకోవాలి మనం. సో స్కేలర్ ఇన్పుట్ గా ఉండి అవుట్పుట్ వెక్టర్ వచ్చినటువంటి ఒక ఆపరేషన్ పేరు ఏంటి, గ్రేడియంట్. అంటే ఫస్ట్ దీనికి గ్రేడియంట్ ఫైండ్ అవుట్ చేసి వెక్టర్ కనుక్కొని ఆ వెక్టర్ యూనిట్ నార్మల్ వెక్టర్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇక మిగతా ప్రొసీజర్ సేమ్, దిస్ ఈ స్కేలర్, దీనికి గ్రేడియంట్ ఫైండ్ అవుట్ చేస్తాం, ఇక్కడ వెక్టర్ లేదు యాక్చువల్ గా, మనం వెక్టర్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే సో ఆ వెక్టర్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు వెక్టర్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేయాలి, ఇచ్చిన స్కేలర్ కి గ్రేడియంట్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ ఒకటే కాన్సెప్ట్. ఓకే సో డైరెక్షనల్ డెరివేటివ్ అనే దానిలోనే మనకి ఫస్ట్ 3 ఉండాలి, స్కేలర్, వెక్టర్, పాయింట్. స్కేలర్ కి గ్రేడియంట్ ఫైండ్ అవుట్ చేసి పాయింట్ సబ్స్టిట్యూట్ చేస్తాం, వెక్టర్ కి యూనిట్ నార్మల్ వెక్టర్ ఫైండ్ అవుట్ చేస్తాం, ఆ రెండింటికి కనుక డాట్ ప్రోడక్ట్ కనుక ఫైండ్ అవుట్ చేస్తే దాన్ని మనం ఏమంటామంటే డైరెక్షనల్ డెరివేటివ్ అంటాం. సింపుల్. అయితే ఒక్కొక్కసారి వెక్టర్ ప్లేస్ లో ఏమి ఇస్తాడు, స్కేలర్ ఇస్తాడు. ఆ స్కేలర్ ఇచ్చినప్పుడు మనం చేయకుండా ఉండకూడదు కదా, ఏం చేయాలి, ఫస్ట్ ఆ స్కేలర్ కి గ్రేడియంట్ వేసి వెక్టర్ ఫైండ్ అవుట్ చేసి ఆ వెక్టర్ కి మళ్ళీ యూనిట్ నార్మల్ వెక్టర్ ఫైండ్ అవుట్ చేయాలి. దట్ విల్ బి ద ఫైనల్ వన్. అండ్ ఈ స్కేలర్ మావులే, ఇచ్చిన స్కేలర్ మావులే, దానికి గ్రేడియంట్ ఫైండ్ అవుట్ చేసి పాయింట్ సబ్స్టిట్యూట్ చేస్తాం, అది మావులే. కానీ ఇక్కడ వెక్టర్ ప్లేస్ లో స్కేలర్ ఇచ్చారు చూసావా, దానికి ఫస్ట్ గ్రేడియంట్ ఫైండ్ అవుట్ చేసి వెక్టర్ కనుక్కొని ఆ వెక్టర్ యూనిట్ నార్మల్ వెక్టర్ ఫైండ్ అవుట్ చేసి అప్పుడు ఆ రెండింటికి డాట్ ప్రోడక్ట్ ఫైండ్ అవుట్ చేసి డైరెక్షనల్ డెరివేటివ్ వస్తుంది. సింపుల్ రైట్. సో కాబట్టి మీరు కనుక దీనికి ఒకసారి సొల్యూషన్ అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ఇచ్చిన స్కేలర్ ఇది కామనే, ఈ ప్రొసీజర్ ఏం మారదు, ఫై ఈజ్ ఈక్వల్ టు xyz స్క్వేర్ ప్లస్ xz. సో కాబట్టి డెల్ ఫై ఏమైందో చూడు, ఐ బార్ ఇంటూ విత్ రెస్పెక్ట్ x తో చేస్తే yz స్క్వేర్ ప్లస్ z, అంతే కదమ్మా వచ్చేది. ఇది మీకు ఆల్రెడీ గ్రేడియంట్ ఫైండ్ అవుట్ చేయడం తెలుసు సింపుల్ గా. ప్లస్ జే బార్ విత్ రెస్పెక్ట్ y తో చేస్తే అంతా xz స్క్వేర్, ఇక్కడ అసలు y లేదు కాబట్టి 0, ప్లస్ కే బార్ ఇంటూ విత్ రెస్పెక్ట్ z తో చేసాం అనుకున్న 2xyz ప్లస్ x వస్తుంది. ఓకే 1,1,1 సబ్స్టిట్యూట్ చేయి, ఇక్కడ 1 + 1 1 వచ్చేలాగా 2i బార్, ఇక్కడ 1 కాబట్టి ప్లస్ జే బార్, ఇక్కడ 2 + 1 వచ్చేసరికి ఎంత వస్తుంది అంటే 3k బార్. ఇది డెల్ ఫై అట్ పాయింట్ పి, ఇది సేమ్, ఇదే మారదు. కాకపోతే యాక్చువల్గా ఇక్కడ నాకు వెక్టర్ ఇవ్వాలి, వాడు వెక్టర్ ప్లేస్ లో ఏమి ఇచ్చిండు, స్కేలర్ ఇచ్చిండు. సో కాబట్టి ఫస్ట్ ఈ స్కేలర్ నుంచి వెక్టర్ రావాలంటే ఫస్ట్ దీనికి ఏం ఫైండ్ అవుట్ చేయాలి, నేను గ్రేడియంట్ ఫైండ్ అవుట్ చేయాలిగా, ఫైండ్ అవుట్ చేయి ఐ బార్ ఇంటూ దీని విత్ రెస్పెక్ట్ x తో చేస్తే ఎంత వచ్చింది, 3y² వస్తుంది. ఓకే సో ఇంక మిగతా వాటిలో ఎక్కడ x లేదు కాబట్టి క్యాన్సిల్, ప్లస్ జే బార్ ఇంటూ విత్ రెస్పెక్ట్ y తో చేస్తే 6xy + 1, ఓకే 6xy + 1 సింప్లీ రైట్, ప్లస్ కే బార్ ఇంటూ విత్ రెస్పెక్ట్ z తో చేసాం అనుకోని ఇక్కడ ఏం లేదు, ఒకటి వస్తుంది, z యువతల పక్క వస్తే -z కాబట్టి ఇక్కడ ఏం వస్తుంది అంటే -1 సింప్లీ. ఓకే సో పాయింట్ సబ్స్టిట్యూట్ చేసి 0,1,1. ఓకే సో y ప్లేస్ లో 1 పెట్టామనుకో ఇక్కడ నీకు 3i బార్ వస్తుంది, ఇక్కడ x ప్లేస్ లో 0, ఇది మొత్తం పోతే 1 ఉంటుంది కాబట్టి ప్లస్ జే బార్ మైనస్ కే బార్. ఇది యాక్చువల్గా వాడు ఇవ్వాల్సింది, కానీ వాడు ఇది ఇచ్చేసి మళ్ళీ ఇది కనుక్కోమన్నాడు. ఓకే సో ఇది
మనకు కావాల్సింది. అయితే దీనికి మళ్ళీ కొంతమంది ఏం చేస్తారు, ఇది కనుక్కొని డైరెక్ట్‌గా ఈ రెండిటికి డాట్ ప్రొడక్ట్ ఏస్తే ఆన్సర్ తప్పది. వాడు ఆప్షన్స్‌లో ఫస్ట్ ఆప్షనే అది ఇస్తాడు. అది దట్స్ రాంగ్. ఎందుకంటే ఇది అసలు వెక్టర్, మనం కనుక్కున్న వెక్టర్ అది. ఈ వెక్టర్‌కి మళ్ళీ మనం ఏం ఫైండ్ ఔట్ చేయాలి? యూనిట్ నార్మల్ వెక్టర్ ఫైండ్ ఔట్ చేయాలి. అంటే ఏంటి? 3i బార్ ప్లస్ j బార్ మైనస్ k బార్ డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ 9 ప్లస్ 1 ప్లస్ 1. సో 9 ప్లస్ 1 10, 10 ప్లస్ 1 ఎంతమ్మా 11. సో కాబట్టి ఇక్కడ ఏమొస్తది? 3i బార్ ప్లస్ j బార్ మైనస్ k బార్ డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ 11. ఓకే. సో ఈ రెండిటికి మనం ఏం ఫైండ్ ఔట్ చేయాలంటే డాట్ ప్రొడక్ట్ ఫైండ్ ఔట్ చేయాలి. ఫైండ్ ఔట్ చేస్తే ఇది 2 ఇంటూ 3. 2 3 ఎంత వస్తుందమ్మా? 6 ప్లస్ ఇక్కడ 1 ఇంటూ 1 ఎంత వస్తుందమ్మా? 1 ప్లస్ ఇక్కడ 3 ఇంటూ 1 అంటే ఎంత? 3. సో కాబట్టి ఇది వచ్చేసరికి ఎంత వస్తుంది అంటే -3 డివైడెడ్ బై రూట్ 11. 6 - 3 అంటే ఎంత? 3. 3 + 1 4 బై రూట్ 11. ఓకే. సో ఈ విధంగా పర్ఫామ్ చేయొచ్చు. దిస్ ఈజ్ నథింగ్ బట్ 5 xyz² + xz. సో దీనికి del phi ఫైండ్ అవుట్ చేశాను, పాయింట్ సబ్స్టిట్యూట్ చేశాను. ఇదే మారదు. del phi అంటే పాయింట్ p సేమ్. సో f బార్ అనేది ఏంటి? ఒక వెక్టర్. అది వాడు ఇవ్వాలి యాక్చువల్‌గా. సో వెక్టర్ ప్లేస్‌లో ఏమి ఇచ్చాడు మనకు? ఒక స్కేలర్ ఇచ్చాడు. సో సింపుల్‌గా స్కేలర్ నుంచి వెక్టర్ రావాలంటే ఏం చేయాలి? గ్రేడియంట్ కనుక్కొని పాయింట్ సబ్స్టిట్యూట్ చేయాలి. సింపుల్ సిబాల్. సో ఇక్కడ చూడండి, del of this one at this point. ఓకే. సో కాబట్టి మనం కనుక ఇది పాస్ చేసి నోట్ చేసుకున్నామా మీరు? ప్రాబ్లం లేదు. f bar is equal to del of this one at 0, 1, 1. I bar into with respect to x తో చేస్తే 3y², with respect to y తో చేస్తే 6xy + 1, with respect to j తో చేస్తే -1. ఓకే. పాయింట్ సబ్స్టిట్యూట్ చేస్తే సో మనకి 3i బార్ + j బార్ - k బార్ వస్తుంది. ఓకే. సో ఇది వెక్టర్. ఇది వాడు ఇవ్వాల్సింది యాక్చువల్‌గా. సో వాడు మనకేమి ఇచ్చాడు? దాని ప్లేస్‌లో ఒక స్కేలర్ ఇచ్చాడు. సో స్కేలర్ నుంచి ఫస్ట్ గ్రేడియంట్ కనుక్కొని పాయింట్ సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు నీకు వెక్టర్ వస్తది. ఆ వెక్టర్‌కి నువ్వు యూనిట్ నార్మల్ వెక్టర్ ఫైండ్ అవుట్ చేస్తే దిస్ ఈస్ ద యూనిట్ నార్మల్ వెక్టర్. రైట్, ఫైన్. ఇక్కడ చూడండి, మనకి వచ్చిన వెక్టర్ ఏంటి? 2i బార్ ఫస్ట్ del phi at పాయింట్ p ప్లస్ j బార్ ప్లస్ 3k బార్ అనేది మనకి del phi at పాయింట్ p వచ్చింది. డాట్ యూనిట్ నార్మల్ వెక్టర్ ఏమొచ్చిందమ్మా? 3i బార్ ప్లస్ j బార్ మైనస్ k బార్ డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ 11. సింప్లీ ఈ రెండింటికి డాట్ ప్రోడక్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. సో 1/√11 అనేది కామన్ కాబట్టి రెండింటికి 1/√11 కామన్ రాస్తే 3 2s ఎంతమ్మా? 6 ప్లస్ 1 1s ఎంతమ్మా? 1 -3. ఓకే. 6 - 3 3 + 1 వచ్చేసరికి ఎంత అంటే 4/√11. దిస్ ఈజ్ నథింగ్ బట్ ద డైరెక్షనల్ డెరివేటివ్ ఆఫ్ ద గివెన్ క్వశ్చన్. ఓకే. సో ఫైనల్ గా సమ్మర్ ఇంకొకసారి చెప్తాను చూడండి. ఇంకా గేట్ ప్రాబ్లమ్స్ టకటక చేసేస్తాము. సో ఫస్ట్ థింగ్, మనం ఇచ్చిన వెక్టర్ ఫస్ట్ మనం డైరెక్షనల్ డెరివేటివ్ అంటే 3 పాయింట్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఒకటి స్కేలర్, 2 వెక్టర్, 3 పాయింట్. ఫస్ట్ స్టెప్ ఏంటి? ఇచ్చిన స్కేలర్ కి గ్రేడియంట్ ఫైండ్ అవుట్ చేసి పాయింట్ సబ్స్టిట్యూట్ చేసి సింప్లీ. నెక్స్ట్ ఇచ్చిన వెక్టర్ కి యూనిట్ నార్మల్ వెక్టర్ ఫైండ్ అవుట్ చేయి. ఆ రెండింటికి కనుక నువ్వు డాట్ ప్రొడక్ట్ కనుక వేసావంటే డెఫినెట్ గా నీకు వచ్చినటువంటి రిజల్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని డైరెక్షనల్ డెరివేటివ్ అంటాం. ఓకే. అయితే ఒక్కోసారి వాడు మనం కన్ఫ్యూజ్ చేయడానికి ఏం చేస్తాడు? స్కేలర్ ప్లేస్ వెక్టర్ ప్లేస్ లో కూడా ఒక స్కేలర్ ఇస్తాడు. అంటే అప్పుడు మనం ఏం చేయాలి? ఫస్ట్ ఆ స్కేలర్ కి గ్రేడియంట్ ఫైండ్ అవుట్ చేసుకొని వెక్టర్ ఫైండ్ అవుట్ చేసుకొని ఆ వెక్టర్ యూనిట్ నార్మల్ వెక్టర్ ఫైండ్ అవుట్ చేసి ఆ రెండింటికి కనుక మనం డాట్ ప్రోడక్ట్ కనుక ఫైండ్ అవుట్ చేసామంటే మనం ఏమంటామంటే డైరెక్షనల్ డెరివేటివ్ అంటాం. ఓకే. సో కాబట్టి ఈ పాయింట్స్ అన్ని మైండ్ లో ఉంచుకోండి. ఏ ప్రాబ్లం ఇచ్చినా కానీ మీరు ఈజీగా సాల్వ్ చేయగలరు. ఓకే. సో ఆ అష్యూరెన్స్ నేను ఇవ్వగలను. ఓకే. సో మూవింగ్ ఆన్ టు ద గేట్ ప్రాబ్లమ్స్. సో నోట్ ఆన్ ద ఫస్ట్ వన్. సో నోట్ ఆన్ ద ఫస్ట్ ప్రాబ్లం. ఓకే. సో దిస్ ఈస్ ద ప్రాబ్లం. Okay, so the directional derivative of the function f of x comma y comma z is equal to x plus y at point 1 comma 1 comma 0 along the direction I bar plus j bar is equal to dash. Simple. Okay. Answer A 1/√2, B √2, C minus √2, D2. సో సింపుల్ గా స్కేలార్ ఇచ్చాడు, పాయింట్ ఇచ్చాడు, వెక్టర్ ఇచ్చాడు. సో కాబట్టి నాకు ఫాస్ట్ గా ఫైండ్ అవుట్ చేసి వీడియో పాస్ చేసి నాకు కింద కామెంట్ బాక్స్ లో మీరు కామెంట్ చేయండి. ఓకే. సో ఇట్ విల్ బి వెరీ గుడ్ టు సీ. రైట్. సో ఫైన్. సో ఫస్ట్ ఏంటమ్మా? గ్రేడియంట్ అంటే 5x + y. ఓకే. సో కాబట్టి ఫస్ట్ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? del phi. del phi అంటే I bar into 1 ప్లస్ j bar into 1 సింప్లీ. సో కాబట్టి దట్ ఈస్ ఈక్వల్ టు ఏమైంది? I bar ప్లస్ k bar ఏం లేదు, అసలు z లేదు అక్కడ. సో కాబట్టి I bar ప్లస్ k bar. ఓకే. ఇక్కడ నువ్వు పాయింట్ సబ్స్టిట్యూట్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నీకు ఎక్కడ x y ఏం రాలేదు. ఓకే. ఫైన్. నెక్స్ట్ ఇచ్చిన వెక్టర్ ఏంటి? f bar I bar ప్లస్ j bar. దానికి మనం యూనిట్ నార్మల్ వెక్టర్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 1 + 1 2. ఈ రెండింటికి ఏం చేయాలి? డాట్ ప్రొడక్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే. సో డాట్ ప్రొడక్ట్ ఫైండ్ అవుట్ చేస్తే 1 × 1 1 ప్లస్ 1 × 1 1/√2. 1 × 1 1 + 1 అంటే ఎంతమ్మా? 2/. మా 2/√2 ఎక్కడ ఆప్షన్స్ లో ఉందా అమ్మా? లేదుగా. ఇచ్చిందేమో 1/√2 √2 మైనస్ √2 అన్నాడు. వాడేమి ఇవ్వలేదు. సో కాబట్టి మనకి ఆన్సర్ ఎట్లా వస్తుంది? 2/√2 వచ్చింది నాకు. అది తప్పు కాదు కదా. మరి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, 2/√2 ఈజ్ నథింగ్ బట్ √2. డినామినేటర్ లో రూట్ ఉంటే పైకి వచ్చేస్తా సింపుల్ గా. అలా కాకుండా √2/2 ఉందనుకో, అదేమైంది అంటే 1/√2 అయింది. ఎలా చూడు, 2/√2 ఉంది, దాన్ని నేను √2తో మల్టిప్లై చేసి డివైడ్ చేశాను. ఓకే. సో అప్పుడు ఏమైంది? 2 × √2 డివైడెడ్ బై √2 × √2 ఎంత? 2. 2 క్యాన్సిల్ అయిపోతే ఆటోమేటిక్ ఆన్సర్ ఎంత వస్తుంది అంటే √2. అంటే నువ్వు ఒకటే గుర్తుపెట్టుకో, x/√x, x ప్లేస్ లో ఎంత అన్నా ఉండ నువ్వు,
దట్ ఈస్ ఈక్వల్ టు ఏమైందంటే రూట్ ఎక్స్. డినామినేటర్లో డైరెక్ట్ న్యూమరేటర్లోకి వచ్చేస్తుంది. అలా కాకుండా రూట్ ఎక్స్ బై ఎక్స్ అంటే న్యూమరేటర్లో రూట్ ఉంటే 1 బై రూట్ ఎక్స్ అవుతుంది. ఓకే, ఈ పాయింట్స్ అని జాగ్రత్తగా మైండ్లో ఉంచుకో, క్లియర్ అయిపోతుంది. రైట్, సో అదొకటి వెరీ ఇంపార్టెంట్ పాయింట్. రైట్, సో ఇక్కడ చూడండి అమ్మా, 5 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 5 ఆబ్వియస్లీ. సో డెల్ 5 ఈజ్ నథింగ్ బట్ ఐ బార్ ప్లస్ జే బార్ సింప్లీ. సో డెల్ 5 అంటే పాయింట్ పీ కూడా నీకు అదే వస్తుంది. సో అది పెద్ద విషయం ఏం కాదు. నెక్స్ట్ ఎఫ్ వచ్చేసరికి ఐ బార్ ప్లస్ జే బార్ ఇచ్చారు. సో ఎఫ్ క్యాప్ వచ్చేసరికి ఐ బార్ ప్లస్ జే బార్ బై రూట్, రెండింటి డాట్ ప్రొడక్ట్ చేస్తే నీకు వచ్చేస్తుంది. సో దట్ ఈస్ నథింగ్ బట్ 2 బై రూట్. సో 2 బై రూట్ ఆన్సర్ వచ్చేసరికి ఏంటి, రూట్. ఓకే, అది ఎలా అనేది నీకు ఆల్రెడీ చెప్పాను. ఓకే, సో ఈ విధంగా మనకి డైరెక్షనల్ డెరివేటివ్ మీద నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వస్తాయి గేట్లో. ఓకే, అన్ని ఒకేలాగా ఉంటాయి, ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ చేపిస్తాను. లెట్స్ మూవ్ ఆన్ టు నెక్స్ట్ ప్రాబ్లం. So next problem, note this one. Yeah, this has appeared in GATE 2002. So the directional derivative of the following function at 1, 2 in the direction of 4i bar plus the is dash and a function వచ్చేసరికి x square plus y square. సో కాబట్టి ఒక ఫంక్షన్ ఇచ్చేసాడు, పాయింట్ ఇచ్చేసాడు, వెక్టర్ ఇచ్చేసాడు. సో ఫస్ట్ ఈ ఫంక్షన్ కి గ్రేడియంట్ ఫైండ్ అవుట్ చేయండి, పాయింట్ సబ్స్టిట్యూట్ చేయండి, వెక్టర్ కి యూనిట్ నార్మల్ వెక్టర్ ఫైండ్ అవుట్ చేయండి, ఆ రెండు డాట్ ప్రొడక్ట్ ఫైండ్ అవుట్ చేస్తే ఆటోమేటిక్గా నీకు యూనిట్ నార్మల్ వెక్టర్ అనేది డైరెక్షనల్ డెరివేటివ్ అనేది వచ్చేస్తుంది. సింపుల్. ఓకే, సో ఇది నేను వీడియో పాస్ చేసుకొని హ్యాపీగా ఆన్సర్ చేసి మీకు కుదిరితే సొల్యూషన్ పెట్టండి. ఓకే, ఇట్ విల్ బి గుడ్. సో డెల్ ఫై ఈజ్ ఈక్వల్ టు ఐ బార్ ఇంటూ విత్ రెస్పెక్ట్ ఎక్స్ తో చేస్తే 2x. ఐ మూవింగ్ ఆన్ టు ద సొల్యూషన్. రైట్, మీరు పాస్ చేసి చేసేసేయండి ప్రాబ్లం. ప్లస్ జే బార్ ఇంటూ వై స్క్వేర్ వచ్చేసరికి 2y. రైట్, సో ఎక్స్ ప్లస్ లో 1 వై ప్లస్ లో 2 కనుక సబ్స్టిట్యూట్ చేస్తే సో యూ విల్ గెట్ 2i బార్ ప్లస్ 4j బార్ సింప్లీ. సో నెక్స్ట్ ఎఫ్ బార్ వచ్చేసరికి ఎంత ఇచ్చాడు నీకు వెక్టర్, 4i బార్ ప్లస్ 3j బార్. సో 4i బార్ ప్లస్ 3j బార్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ 9 ప్లస్ 16 యూనిట్ నార్మల్ వెక్టర్. సో 16 ప్లస్ 9 25 5. సో ఈ రెండింటికి డాట్ ప్రోడక్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. 4 2s are 8 ప్లస్ 4 3s are 12. ఓకే, 12 ప్లస్ 8 అంటే ఎంత, 20 వస్తుంది. 20/5. 20/5 is nothing but 4. ఆ ఆప్షన్స్ లో ఉంది ఏనో బీనో, అది ఒకసారి చూసుకోండి, క్లియర్ అయ్యింది. ఓకే, సో ఈ విధంగా ఏది ఇచ్చినా కానీ మీరు ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, సో ఐ మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ ప్రాబ్లం. ఓకే, మీరు అందరికి వచ్చే ఉంటుంది అనుకుంటున్నాం ఈజీ ఆన్సర్, యూ విల్ గెట్ ఇట్. ఇది గేట్ 2015 లో ఇచ్చారు. సో లెట్స్ సీ. Right, so the magnitude of directional derivative of f of x comma y is equal to x square plus 3y square in the direction normal to the circle ఇది ఇచ్చాడు. ఇక్కడ జాగ్రత్తగా మీరు ఒకటి గమనించారో లేదో, స్కేలర్ ఇచ్చేసాడు, పాయింట్ ఇచ్చాడు, వెక్టర్ ఇవ్వాలి. యాక్చువల్ గా వెక్టర్ ప్లేస్ లో ఏమి ఇచ్చాడు నీకు, స్కేలర్ ఇచ్చాడు. సో కాబట్టి సింపుల్ గా ఆ స్కేలర్ కి ముందు గ్రేడియంట్ వేసి వెక్టర్ ఫైండ్ అవుట్ చేసి పాయింట్ సబ్స్టిట్యూట్ చేసి ఆ వెక్టర్ కి మళ్ళీ యూనిట్ నార్మల్ వెక్టర్ ఫైండ్ అవుట్ చేసి ఆ రెండింటికి డాట్ ప్రొడక్ట్ చేయాలి. ఇక్కడ మీరు ఇంకొకటి గమనించాల్సింది ఏంటంటే, మనం ఇదే మోడల్ ఇందాక ఒక ప్రాబ్లం చేసాం. అప్పుడు ఈ స్కేలర్ కి ఒక పాయింట్ ఇచ్చాడు అండ్ ఈ స్కేలర్ కి ఇంకొక పాయింట్ ఇచ్చాడు. సో అప్పుడు మనం సపరేట్ సబ్స్టిట్యూట్ చేసాం. కానీ ఇక్కడ అలా కాదు, ఈ పాయింట్ ఈ స్కేలర్ కి రెండింటికి ఒకటే పాయింట్ అట. సో కాబట్టి ప్రాబ్లం లేదు, రెండు దగ్గర మనం 1, 1 సబ్స్టిట్యూట్ చేయొచ్చు. ఓకే, సో కాబట్టి వీడియో పాస్ చేసి ఫస్ట్ డెల్ ఫై అంటే పాయింట్ పి కనుక్కోండి అండ్ ఆ తర్వాత వెక్టర్ డైరెక్ట్ ఇవ్వలేదు. సో కాబట్టి ఫస్ట్ ఆ స్కేలర్ నుంచి గ్రేడియంట్ వెక్టర్ తెచ్చి పాయింట్ సబ్స్టిట్యూట్ చేస్తే ఒక వెక్టర్ వస్తుంది. ఆ వెక్టర్ కి యూనిట్ నార్మల్ వెక్టర్ ఫైండ్ అవుట్ చేసి ఆ రెండింటికి డాట్ ప్రొడక్ట్ కట్టండి. ఓకే, సో 30 seconds లో ఆన్సర్ అయిపోయింది. ఓకే, సో చేసి నాకు కామెంట్ బాక్స్ లో ఆన్సర్ పెట్టండి. ఓకే, యూ హ్యావ్ 4 options over here. ఓకే ఫైన్, సో వీడియో పాస్ చేసి సొల్యూషన్ చేయండి. ఓకే, సో నేను సొల్యూషన్కి వెళ్తున్నాను. ఓకే ఫైన్, సో 5 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3y స్క్వేర్ ఆబ్వియస్లీ. సో డెల్ 5 ఈజ్ ఈక్వల్ టు ఐ బార్ ఇంటూ 2x ప్లస్ దీన్ని y తో చేస్తే 6y వస్తుంది. పాయింట్ సబ్స్టిట్యూట్ చేసి 1, 1 2i బార్ ప్లస్ 6j బార్, దట్ ఈస్ ఫస్ట్ వన్. సో సెకండ్ వన్ వచ్చి ఎఫ్ బార్. ఎఫ్ బార్ ఈజ్ నథింగ్ బట్ దీని యొక్క గ్రేడియంట్ ఫైండ్ అవుట్ చేయాలి ఫస్ట్. ఓకే, సో అప్పుడు ఐ బార్ ఇంటూ విత్ రెస్పెక్ట్ ఎక్స్ 2x, j బార్ ఇంటూ 2y, జెడ్ లేదు కాబట్టి k0. సో ఎఫ్ బార్ వచ్చేలాగా ఇది కాదు ఎఫ్ క్యాప్, ఇది ఎఫ్ బార్. ఎఫ్ క్యాప్ అంటే ఏంటి, ఎఫ్ బార్ బై ఎఫ్ మాగ్నిట్యూడ్ ఆఫ్ ఎఫ్. ఓకే, మీరు పాస్ చేసుకొని నోట్ చేసుకోండి, మా అందరూ చేసే ఉంటారులే, ఎవరైనా చేయని వాళ్ళు ఉంటే పాస్ చేసుకొని నోట్ చేసుకోండి. ఓకే, సో 2i బార్ ప్లస్ 2j బార్ డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ 4 ప్లస్ 4 అంటే 8. మరి ఇక్కడ జాగ్రత్తగా మీరు కనుక ఒకటి గమనిస్తే, ఇక్కడ దీని నుంచి ఇది ఎలా వచ్చింది, 8 అంటే ఏంటమ్మా వాల్యూ 2√2 కదా, పైన 2 కామన్ తీయచ్చు. 2 క్యాన్సిల్ చేశాను అనుకోను, అప్పుడు నీకు ఏమొచ్చింది, ఐ బార్ ప్లస్ ఏ బార్ బై రూట్. ఓకే ఫైన్, ఐ బార్ ప్లస్ ఏ బార్ బై రూట్ వచ్చేసరికి నాకు వచ్చినటువంటి ఒక ఫంక్షన్ అండ్ నాకు వచ్చిన ఈ వెక్టర్ అంటే ఇది. సో ఈ రెండింటికి డాట్ ప్రోడక్ట్ ఫైండ్ అవుట్ చేయి. 1/√2 బయటికి లాగేసి 1/√2 ఇంటూ దీని x 2, దీని x కాంపోనెంట్ 1, 2 ఇంటూ 1 అంటే ఎంత 2 ప్లస్ దీని y కాంపోనెంట్ 6, దీని y కాంపోనెంట్ 1 6. సో కాబట్టి అది ఏమైంది అంటే 8/√2, కానీ 8/√2 లేదు, ఏదో 4√2 4/√2 ఏదో ఇచ్చాడు. సింపుల్, 8 నెట్ రాసుకోవచ్చు, 4 ఇంటూ 2/√2గా రాసుకోవచ్చు. 2/√2 నెట్లు రాసుకోవచ్చు, √2గా రాసుకోవచ్చు కదా, దెన్ ఇట్ విల్ బి 4√2. ఓకే, ది ఆన్సర్ విల్ బి B or C, I think so. So next problem is note చేసుకున్నామా, లాస్ట్ వన్, న్యూమరికల్ ఆన్సర్ టైప్. సో ద డైరెక్షనల్ డెరివేటివ్ ఆఫ్ 2x square plus 3y square plus z square at point 2, 1, 3 in the direction of the vector I bar minus 2k bar. ఇది డైరెక్ట్ క్వశ్చన్. ఒక స్కేలర్ ఇచ్చారు, ఒక పాయింట్ ఇచ్చారు, ఒక వెక్టర్ ఇచ్చారు. సో కాబట్టి ఫస్ట్ స్కేలర్ కి గ్రేడియంట్ వేసి పాయింట్ సబ్స్టిట్యూట్ చేయండి, వెక్టర్ కి యూనిట్ నార్మల్ వెక్టర్ ఫైండ్ అవుట్ చేయండి, ఆ రెండింటికి డాట్ ప్రొడక్ట్ చేసి నీకు ఖచ్చితంగా డైరెక్షనల్ డెరివేటివ్ అనేది వస్తుంది. ఓకే, సో చేసి
నాకు కామెంట్ బాక్స్లో టైప్ చేయండి ఆన్సర్. ఓకే. అండ్ ఆప్షన్స్ ఏం లేదు, న్యూమరికల్ ఆన్సర్ టైప్ రైట్. సో మీరు పాస్ చేసి సొల్యూషన్ చేయండి అమ్మా. మూవింగ్ ఆన్ టు ద సొల్యూషన్. సో 5 వచ్చేసరికి విత్ రెస్పెక్ట్ ఎక్స్తో చేస్తే 4x, విత్ రెస్పెక్ట్ వైతో చేస్తే 6y, విత్ రెస్పెక్ట్ జెడ్తో చేస్తే 2z. ఓకే, సింపుల్. సో పాయింట్ సబ్స్టిట్యూట్ చేశాను. సో 1, 1, 3 పాయింట్ అంతా 2, 1, 3. సో 4 2s are 8, 6 1s are 6, 3 2s are 6. ఓకే, సింపుల్. సో 8i bar plus 6j bar plus 6k bar, అది ఫస్ట్ది వచ్చింది. నెక్స్ట్ ఎఫ్ బార్ వచ్చేలాగా వెక్టర్ ఏమిచ్చారు, i bar minus 2k bar. సో నువ్వు దాన్ని యూనిట్ నార్మల్ వెక్టర్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే వెక్టర్ బై ఇట్స్ మ్యాగ్నిట్యూడ్. స్క్వేర్ రూట్ ఆఫ్ 1 square 1 plus 2 square is 4. సో కాబట్టి i bar minus 2k bar by root 5. ఓకే, సో డైరెక్షనల్ డెరివేటివ్ is equal to i bar minus 2k bar by root 5 డాట్ 8i bar plus 6j bar plus 6k bar. ఈ రెండు డాట్ ప్రోడక్ట్ ఫైండ్ అవుట్ చేస్తే 1 by root 5 ఇంటూ i పెడితే అంతా 8 into 1 8. ఇక్కడ అసలు j ఉంది 6, ఇక్కడ j లేదు. సో కాబట్టి అది 0. ఇక్కడ వచ్చే k, ఇక్కడ 6, ఇక్కడ వచ్చే -2. 6 into -2 అంటే -12. సో 8 - 12 అంటే -4. సో కాబట్టి ఆన్సర్ విల్ బి -4 by root 5, which is nothing but -1.789. ఓకే, సింపుల్. ఎందుకంటే న్యూమరికల్ ఆన్సర్ టైప్ ఇచ్చాడు కాబట్టి మనం క్లియర్ వాల్యూ మెన్షన్ చేయాలి. -1.789. ఓకే, సో దట్ ఈస్ ది ఆన్సర్. లాస్ట్గా ఒక పాయింట్ చెప్తున్నాను చూడండి, సమ్మరీ. డైరెక్షనల్ డెరివేటివ్ అనగానే నీకు ఇమ్మీడియట్ గా గుర్తు రావాల్సింది 3. ఫస్ట్ వన్ వచ్చేసరికి స్కేలర్, సెకండ్ వన్ వచ్చేసరికి వెక్టర్, థర్డ్ వన్ వచ్చేసరికి పాయింట్. స్కేలర్ కి గ్రేడియంట్ ఫైండ్ అవుట్ చేసి పాయింట్ సబ్స్టిట్యూట్ చేయి, స్టెప్ నెంబర్ 1. స్టెప్ నెంబర్ 2, ఇచ్చిన వెక్టర్ కి యూనిట్ నార్మల్ వెక్టర్ ఫైండ్ అవుట్ చేయి, స్టెప్ నెంబర్ 2. ఆ వచ్చిన రెండింటికి డాట్ ప్రోడక్ట్ అయిపోయింది, ఆన్సర్ 20 seconds క్లియర్. ఒకవేళ వాడు వెక్టార్ ప్లేస్ లో కనుక స్కేలర్ ఇస్తే ప్రొసీజర్ సేమ్. ఫస్ట్ ఇచ్చిన స్కేలర్ కి గ్రేడియంట్ కనుక పాయింట్ సబ్స్టిట్యూట్ చేస్తే దట్ ఈస్ సేమ్. వెక్టార్ ప్లేస్ లో స్కేలర్ ఇచ్చాడు కాబట్టి ఆ స్కేలర్ కి గ్రేడియంట్ కనుక్కుంటే నీకు ఏమొస్తుంది, వెక్టార్ వస్తుంది. ఆ వెక్టార్ కి యూనిట్ నార్మల్ వెక్టర్ ఫైండ్ అవుట్ చేస్తావు. అప్పుడు ఆ రెండింటికి డాట్ ప్రోడక్ట్ కనుక వేస్తే నీకు కంపల్సరీగా డైరెక్షనల్ డెరివేటివ్ అనేది వస్తుంది. అండ్ డైరెక్షనల్ డెరివేటివ్ ఇస్ ఆల్వేస్ స్కేలర్ క్వాంటిటీ. ఓకే, సో ఐ హోప్ డైరెక్షనల్ డెరివేటివ్ అనేది మీకు క్లియర్ అయింది అనుకుంటున్నానమ్మా. సో ఏ ప్రాబ్లం ఇచ్చినా కానీ చాలా ఇచ్చారు, చాలా సార్లు ఇచ్చారు గేట్ లో. ఏ ప్రాబ్లం ఇచ్చినా కానీ యూ విల్ గెట్ ది సేమ్. ఓకే, ఇస్తే స్కేలర్ వెక్టర్ పాయింట్ ఇస్తారు, లేకపోతే రెండు స్కేలర్స్ ఒక పాయింట్ ఇస్తాడు. యూ కెన్ ఈజీ దిస్ వన్. ఓకే, సో ఐ హోప్ ద డైరెక్షనల్ డెరివేటివ్ ఇస్ వెరీ క్లియర్ టు యూ. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ యూ క్యాన్ పోస్ట్ ఇన్ ద కామెంట్ బాక్స్. డెఫినెట్ గా మేము సొల్యూషన్స్ అయితే ఇస్తాం. ఓకే, ఫైన్. సో ప్రిపేర్ వెల్. మీరు ప్రిపేర్ అవుతూ ఉండండి, మీ ప్రిపరేషన్ ఆపద్దమ్మా. సో ఫాలో దిస్ ఛానల్, ఇట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్. అండ్ ప్లీజ్ లైక్ ద వీడియోస్, అండ్ ఇఫ్ యూ లైక్ ఇట్ యూ క్యాన్ షేర్ ద వీడియోస్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఓకే, ఫైన్. సో ఇన్ ద నెక్స్ట్ క్లాస్ ఐ విల్ discuss vector identities and also Green's theorem. Okay, and the last lecture lo divergence theorem, Stokes theorem are 2 discuss chestanu. So within 2 lectures I will finish vector calculus. Okay, and after that I will start another unit. Okay, among 7 units 1 unit will be finished, and after that I will start the next unit. Okay, fine. Until then, take care and bye.